విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అడిగిన ప్రశ్నకు మండలిలో లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. అసభ్య పదజాలం వాడారన్న బొత్స వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు, ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు, మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటున్నారు. అమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%, 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు, సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ yielding. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కుంది సార్, ఎల్ఏపీ సార్, నాకు హక్కుంది మారడానికి. నేను మంత్రిని సార్, ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మారితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా, ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. బాగా క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో, బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలి? హాయిగా కూర్చోండి. మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి. ఎవరు చెప్పారు? ఏం పీకారని చెప్పా. 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకంటే మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. చెప్పండి, హౌస్ సమాధానం చెప్పండి. ఏమో ఒక్క పరుషుపడి మాట్లాడామా? ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టుండాలి, ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. సుమారుగా 13,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. In the floor of the council, I made a statement on behalf of Andhra Pradesh government. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు నేను అడగదలుచుకున్నా,
మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్. ఇప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రెజల్యూషన్ కూడా పెట్టాము. ఆ పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. బొత్స గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడు నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచనంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. ఐ నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళలంటే నాకు గౌరవం సార్. ఆయన పార్లమెంట్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్ గా? ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా ఈరోజు? ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నారు ఒక మంత్రి. కావాలంటే పర్మిషన్ మనం విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నాకు దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మహిళలు అంటే నాకు గౌరవం. ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మేము ప్రశ్నిస్తున్నా. మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. మళ్లీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము. మేము కూడా పోరాటాలు చేశాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి?